ఆర్కే నీకు ఒకటి చెప్పాలి. కాలేజ్లో నేను వదిలేసి వెళ్ళిపోయాక నేను చాలా బాధపడ్డాను. ఒక పక్క నీ మీద కోపం, ఇంకో పక్క నిన్ను వదిలేశానన్న బాధ. ఆ స్ట్రగుల్తోనే బెంగళూరు వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అర్థమైంది నువ్వు లేకుండా నేను ఉండలేనని. నీకు కాల్ చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ నీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయం. ఒంటరిదాన్ని అయిపోయాను అనిపించింది. ఐ ఫెల్ట్ డిప్రెస్డ్. అదే టైంలో మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా మా బ్రదర్తో షేర్ చేసుకునేదాన్ని. తను కూడా లేకపోయేసరికి నేను ఎందుకు బ్రతుకున్నానా అనిపించింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒక్కోసారి అయితే ఐ జస్ట్ వాంట్ టు లీవ్ దిస్ లైఫ్. కానీ ఒక్కసారి నీతో మాట్లాడాలనిపించింది. అందుకే వెంటనే వచ్చేసా. ఒకవేళ నువ్వు కనపడకపోయినా, నన్ను కాదనుకుని వెళ్ళిపోయినా, ఐ డోంట్ నో వాట్ టు డూ ఇన్ దిస్ లైఫ్. అయ్యయ్యో మీనా, మీనా ఏడోకు మీనా, నేనున్నాను కదా. అందరూ చూస్తున్నారు మీనా. మీనా మీనా ఎందుకు ఏడుస్తున్నావు మీనా? నేనున్నాను కదా, ఏడోకు మీనా. ఇలా చూడు. అయ్యో ఆర్కే, నేను కాకుండా నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు మీనా. ఆ టైంలో తనలు అడిగితే నేనేం చెప్పాలరా? అవును, సీనియర్ షాలిని లవ్ చేశాను, అది వదిలేసి వెళ్ళిపోయింది, ఆ డిప్రెషన్లో నేనుంటే నువ్వొచ్చి తగులుకున్నావు అని చెప్పాలా? ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ చనిపోయిన డిప్రెషన్లో ఉందిరా తను. మళ్ళీ ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుద్దో అర్థమవుతుందా? అసలే వాళ్ళ నాన్న పోలీస్. ఏంటి, పోలీసా? పోలీస్ అని ఉందేంటి? అవును, మా నాన్న పోలీస్ కదా. పోలీసా? ఇప్పుడు కానీ తర్వాత కానీ తనకు తెలిస్తే నువ్వు బుక్ అయిపోతావు కదరా. ఎలా తెలుస్తుందిరా? చెప్తే నేను చెప్పాలి, లేదా మీ ఇద్దరు చెప్పాలి. నేను ఎలాగో చెప్పను, మరి మీ ఇద్దరు చెప్తారా? నాకు వీడి మీద డౌట్. షాలిని వదిలేసి వెళ్ళిపోయింది, తిరిగి రాదు. మీనా నన్నే ఫిక్స్ అయిపోయింది, తనకి ఈ విషయం తెలీదు. ఇంకా మా మధ్యలో ఎవరున్నారా? ఎవరు రారు, ఎవరు లేరు. ఎవరు వచ్చినట్టున్నారు? ఇందాక స్విగ్గీ ఆర్డర్ పెట్టాను రా, ఆడొచ్చింటాడు. చూడు మరి.